పార్లమెంటుకు కానీ అసెంబ్లీకి కానీ ఎన్నికలు జరుగుతున్న విధానం ఏంటయ్యా అంటే అమెరికాలో లాగా అధ్యక్ష ఎన్నిక లేకుంటే ముఖ్యమంత్రి ఎన్నిక ప్రత్యక్షంగా జరిపే అవకాశం ఇక్కడ లేదు కనుక అభ్యర్థులు నిర్ణయించాల్సి వస్తుంది. అదే అమెరికన్ అధ్యక్షుడి స్థాయిలో ఎన్నికలు జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికి 80% ఓటింగ్ వచ్చే అవకాశం ఉంది. అంతేకాకుండా 175 నియోజకవర్గాల్లో జగన్మోహన్ రెడ్డి గారే నామినేషన్ని దాఖలు చేస్తే 175కు 175 వారు తాడేపల్లిలో కూర్చుని గెలిచే అవకాశాలు ఉన్నాయి. మన ఎన్నికల ప్రక్రియలో అభ్యర్థులు నిర్ణయించాలి కనుక నియోజకవర్గ వారి సంక్షేమ భావజాలానికి వారి సంక్షేమ కార్యక్రమాలకి వారసులను నిర్ణయించే క్రమంలోనే కొన్ని చేర్పులు మార్పులు చేసుకొని మరి గుంటూరు పార్లమెంట్లో ఉన్నటువంటి 7 నియోజకవర్గాల్లో పెట్టిన సామాజిక సమీకరణలు మార్చుకుంటూ ఒక్కొక్కరికి ఒక్కొక్క అభ్యర్థిత్వాన్ని ఇస్తూ అదేవిధంగా పార్లమెంటుకి మిత్రులు రోసయ్య గారిని నిర్ణయించడం జరిగింది. ఈ ఎన్నికల్లో మేము అభ్యర్థులుగా మాత్రమే వారు చెప్పినటువంటి కార్యక్రమాలు నడిపించుకుంటూ పోతూ ఉంటే విజయం వారికే చెందుతుంది. మీరు చూశారో లేదో మరి గోడల మీద ఈరోజు రాతలు లేవు. ఏమని లేవయ్యా అంటే అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు, మార్క్సిజం లెనినిజం మావో ఆలోచన విధానం అని. ఎందుకంటే వీరే జగన్మోహన్ రెడ్డి గారే సంక్షేమ విప్లవాద్యులు. ఏ సమాన హక్కుల కోసం మానవ పోరాటాలు ఇంతకుముందు జరిగాయో అలాంటి నక్సలిజం రూపుమాపి వీరే సంక్షేమాద్యులు అవటం వల్ల పేద సాదా ప్రజానీకానికి సమాన హక్కులు మానవ హక్కులు అంటే విద్యా వైద్యం సక్రమంగా అందే పరిస్థితుల్లో వారి ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నారు కనుక నక్సలిజం కూడా రాష్ట్రంలో అంతరించిపోయింది. మరి మనం చూస్తూ ఉంటే ఢిల్లీలో బయలుదేరి ఎవరైనా సంక్షేమ రాజ్యం అని గూగుల్ మ్యాప్ పెట్టుకుని వస్తే అది డైరెక్ట్గా వచ్చి తాడేపల్లిలో ఆంధ్ర రాష్ట్రంలో ఆగే పరిస్థితి. అలాంటి సంక్షేమ రాజ్యం అడుగులు వేసుకుంటూ 5 సంవత్సరాలు గడిచింది. ఈ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం అవసరం వారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఆలోచన ఉందో లేదో తెలియదు కానీ బీద ప్రజానికానికి మాత్రం మరొక 20 సంవత్సరాలు వారు ముఖ్యమంత్రిగా లేకపోతే ఈ సంక్షేమ అడుగులు పూర్తిగా పడవని, ఇప్పుడు ఉన్నటువంటి బిడ్డలు పాఠశాలలో ఉన్నటువంటి బిడ్డలు పెరిగి డిగ్రీ చదివే వరకు కూడా వారు ముఖ్యమంత్రిగా ఉండాలని, ఈ సంక్షేమం ఇలాగే కంటిన్యూ కావాలంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు మరో 5 సంవత్సరాలు కాదు, మరో 10 సంవత్సరాలు కాదు, మరో 20 సంవత్సరాలు వారే ముఖ్యమంత్రిగా అవసరం ఉండాలని కనుక వారిని తిరిగి ఈ ప్రభుత్వాన్ని పునఃప్రతిష్ఠ చేసే వరకు 7 మంది అసెంబ్లీ అభ్యర్థులు 8వ పార్లమెంట్ అభ్యర్థి తీవ్రంగా కృషి చేస్తామని, దీనికి ఈ రోజున ప్రోగ్రాం చాకౌట్ చేయడం కోసం కిలార్ రోసయ్య గారి నాయకత్వంలో ఇక్కడ మేము మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. వారు ఆ ప్రోగ్రాం వివరాలు సవివరంగా మీకు వినయిస్తారు కనుక మీరు దయచేసి ప్రెస్ అంతా కోఆపరేట్ చేసి మేము ఎన్నికల ప్రచారంలో వచ్చే కార్యక్రమాలను మీరు విరివిగా ప్రసారం చేయవలసిందిగా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తున్నాను.